జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఊహించని దెబ్బకు ఉలిక్కిపడింది ఇజ్రాయెల్. తేరుకునే లోపే పరిస్థితి చేయి దాటిపోయింది. వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ వైఫల్యం, దౌత్యం మాటున జరుగుతున్న కుట్రలను పసిగట్టలేకపోయింది ఇజ్రాయెల్. అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థలు, కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసుకున్న స్మార్ట్ కంచెలు వాగ్దత్త భూమిని కాపాడలేకపోయాయి. వందలాది మంది ఇజ్రాయేలీలు హమాస్ చేతికి బందీలుగా చిక్కారు. టెల్ అవీవ్ సహా అనేక నగరాల్లో ఇజ్రాయెల్ పౌరులు హమాస్ దాడుల్లో మృత్యువాత పడ్డారు. ఇజ్రాయెల్పై జరిగిన దాడిని మరో 9/11గా అభివర్ణించారు అంతర్జాతీయ నిపుణులు. ఇజ్రాయెల్పై యుద్ధానికి దిగిన హమాస్తో లెబనాన్కు చెందిన హిజ్బుల్లా చేతులు కలిపింది. హిజ్బుల్లా 3 మిలిటరీ అవుట్పోస్టులపై బాంబులు వేసింది. ఇజ్రాయెల్ రాడార్ స్టేషన్ను నాశనం చేసింది. రాడార్ స్టేషన్ను నేరుగా దెబ్బతీసేందుకు ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. రాడార్ సైట్, జెబెడిన్ సైట్, రాయ్సత్ ఆలం సైట్పై పెద్ద సంఖ్యలో షెల్స్, గైడెడ్ క్షిపణులు ప్రయోగించి వాటిని దెబ్బతీసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. శక్తిమంతుడు, తెలివైన దేవుడిదే విజయమంటూ ట్వీట్ చేసింది. హమాస్ దాడి వార్తలపై స్పందించిన అమెరికా ఆయుధాలు, యుద్ధ నౌకలను పంపేందుకు సిద్ధమైంది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక అక్టోబర్ 8న ఆఫ్టర్ హమాస్ అటాక్ యుఎస్ టు సెండ్ వెపన్స్ అండ్ వార్షిప్స్ టు సపోర్ట్ ఇజ్రాయెల్ శీర్షికన కథనం ప్రచురించింది. అత్యాధునిక అమెరికా ఆయుధాలు, శరవేగంగా కదిలే సైనిక బలగాలు ఉన్నా హమాస్ విసిరిన మృత్యు పంజా నుంచి తప్పించుకోలేకపోయింది ఇజ్రాయెల్. ఒకవైపు హమాస్, మరోవైపు హిజ్బుల్లాలు జట్టుగా ఏర్పడి దాడులకు దిగడంతో అధికారికంగా పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించక తప్పలేదు ఇజ్రాయెల్కు. ఇజ్రాయెల్ ఆగర్భ శత్రువు ఇరాన్, హమాస్, హిజ్బుల్లాకు దన్నుగా ఉండడంతో పశ్చిమాసియా మొత్తం యుద్ధం కౌగిట్లోకి వెళ్ళినట్లయింది. హమాస్, హిజ్బుల్లాలు అదను చూసి దెబ్బ కొట్టాయి. ఇజ్రాయెల్తో అరబ్ దేశాలు రాజీ మార్గాన్ని అనుసరిస్తూ అమెరికా జోక్యంతో ద్వైపాక్షిక సంబంధాలపై అడుగులు వేస్తున్నాయి. ఈ పరిణామాలే హమాస్, హిజ్బుల్లా సహా ఇరాన్కు కంటగింపుగా మారాయి. ఒకే దెబ్బకు అనేక పిట్టలు రాలుతాయని గమనించిన హమాస్ పెద్ద దాడికి తెగబడింది. హిజ్బుల్లా తోడు నిలిచింది. పటిష్టమైన ఇజ్రాయిలీ నిఘా సంస్థ మొసాద్ ఎందుకు హమాస్ కుట్రలను పసిగట్టలేకపోయింది? హమాస్ హఠాత్ దాడుల వెనక ప్రధాన కారణం ఏమిటి? హమాస్, హిజ్బుల్లా సంస్థలకు ఇరాన్ నుంచి నేరుగా ఆదేశాలు అందాయా? తాజా దాడులతో సౌదీ అరేబియా ఇరకాటంలో పడనుందా? మిగతా అరబ్ దేశాల వైఖరి ఎలా ఉండనుంది? అమెరికా తదుపరి చర్యలు ఏమిటి? ఇజ్రాయెల్ ఈ స్థితి నుంచి గట్టెక్కే మార్గాలు ఏమిటి? ఇరు దేశాల ఘర్షణలో ఇలాంటి ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. ఇజ్రాయెల్పై హమాస్ దాడి మొదలుపెట్టగానే ఫారెన్ అఫైర్స్ పత్రిక అక్టోబర్ 7న వై హమాస్ అటాక్డ్ అండ్ వై ఇజ్రాయెల్ వాస్ టేకెన్ బై సర్ప్రైజ్ శీర్షికన అమెరికా మాజీ రాయబారి మార్టిన్ ఇండెక్తో చేసిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూని ప్రచురించింది. కథనంలా సాగే ఈ ఇంటర్వ్యూ అనేక హమాస్ ఉద్దేశాలు, ఇజ్రాయెల్ నిర్లక్ష్యం గురించి అనేక కొత్త అంశాలు బయటపెట్టింది. ఈ కథనం ఆధారంగా తాజా పరిస్థితి మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఇదొక ఊహించని పరిణామం. సౌదీ అరేబియా తన చిరకాల వైరాన్ని పక్కనబెట్టి ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాలనే ప్రయత్నంలో ఉంది. అమెరికా అందుకు సహాయపడుతోంది. సౌదీ, ఇజ్రాయెల్ ఒప్పందం ఓ కొలిక్కి వస్తే తమకు మార్గం సుగమం అవుతోందని మిగతా అరబ్ దేశాలు భావిస్తున్నాయి. మరోవైపు భారత్ కూడా ఇజ్రాయెల్తో స్నేహం చేస్తూనే ఇరాన్ను మచ్చిక చేసుకుంటోంది. ఇండియా, ఇరాన్, ఆర్మేనియాలతో త్రైపాక్షిక బంధాన్ని పటిష్టం చేసుకుంటోంది. చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు ప్రతిగా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ను నిర్మించతలపెట్టింది. నిప్పుల కుంపటిని తలపించే పశ్చిమాసియాలోకి భారత్ క్రమంగా తన అడుగులు విస్తరింపజేస్తోంది. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం భౌగోళిక రాజకీయాల్లో అవాంఛనీయమైన ఉద్రిక్తతను, అనిశ్చితిని తెచ్చిపెట్టింది. హమాస్ హఠాత్ దాడి వెనుక కారణాలేమిటి? గుట్టు కనిపెట్టడంలో మొసాద్ ఎందుకు విఫలమైంది? మొత్తంగా తాజా దాడి ఇజ్రాయెల్ వ్యవస్థ వైఫల్యమంటారు మార్టిన్ ఇండిక్. సాంకేతిక పరిజ్ఞానం, వేగుల నిరంతర మోహరింపు ఉన్నా సరే హమాస్ కుట్ర కనిపెట్టలేకపోయింది మొసాద్. మొసాద్ నింపాదిగా ఉండడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. హమాస్ సొరంగ యుద్ధాన్ని నివారించడానికి గాజా వెంబడి ఇజ్రాయెల్ నిర్మించిన స్మార్ట్ కంచెను నిర్మించింది. హమాస్ పాలనలో ఉన్న గాజా బెల్ట్ వెంబడి ఇజ్రాయెల్కు సరిహద్దు ఉంది. హమాస్ మిలిటెంట్లు సొరంగాల ద్వారా సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ సైనిక శిబిరాల కిందికి చేరి సొరంగాల్లో బాంబులు పెట్టి విధ్వంసం సృష్టించడం పరిపాటి. దీన్ని అరికట్టేందుకు ఇజ్రాయెల్ ఇనుప కంచె ఏర్పాటు చేసింది. 3 ఏళ్ల పాటు శ్రమించి 2021లో స్మార్ట్ కంచె ఇజ్రాయెల్ పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టుకు $110 కోట్ల అమెరికన్ డాలర్లు ఖర్చయ్యాయి.
65 కిలోమీటర్ల దూరం ఏర్పాటు చేసిన ఈ కంచె నిర్మాణం కోసం 1200 మంది కార్మికులు రాత్రింబవళ్లు శ్రమించారు. 3.3 లక్షల ట్రక్కుల ఇసుక, రాతి మేటల్ని తొలగించాల్సి వచ్చింది. స్మార్ట్ కంచె నిర్మాణంలో 20 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ను వాడారు. ఉపరితలం పైనే కాక నేల గర్భంలోకి వ్యాపించి ఉంటుంది. ఇది సముద్రంలోకి కొంత దూరం వరకు అది విస్తరించి ఉంటుంది. దీంతో సముద్రం కింది నుంచి కూడా సొరంగాలు తవ్వకుండా నిరోధించాలనేదే ఇజ్రాయిల్ ఆలోచన. కంచెకు దిగువన రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఉంటుంది. భూగర్భంలోని సొరంగాలను గుర్తించడానికి వీలుగా అధునాతన సెన్సార్లు ఉంటాయి. ఈ కాంక్రీటుకు పైన 6 మీటర్ల ఎత్తైన ఉక్కు కంచెను ఏర్పాటు చేశారు. ఇందులో రెడార్ నెట్వర్క్, నిఘా సెన్సర్లు, రిమోట్ కంట్రోల్తో పనిచేసే ఆయుధాలు ఉంటాయి. ప్రాజెక్టులో భాగంగా సరిహద్దు వెంబడి అనేక కమాండ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సరిహద్దుల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఈ కంచె వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇజ్రాయెల్ గోప్యంగా ఉంచింది. ఇక మరోవైపు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ఉంది. ఈ 2 రక్షణ వ్యవస్థలను ఛేదించుకుని హమాస్ దాడికి దిగితే ఆత్మహత్యా సదృశం కాబట్టి మొసాద్ నిశ్చింతగా ఉంది. మరో కారణం, ప్రస్తుతం హమాస్ ఇతరేతర వ్యూహరచనలో ఉందని మొసాద్ భావించింది. అంతేకాదు, హమాస్ దీర్ఘకాలిక కాల్పుల విరమణ ఒప్పందం వైపు మొగ్గు చూపుతోందని, లివ్ అండ్ లెట్ లివ్ అరేంజ్మెంట్ కోసం ఆలోచిస్తోందని అంచనాలతో ఉంది మొసాద్. ఇక రెండో కారణం, ఇటీవలి కాలంలో ప్రతిరోజు సుమారు 19,000 మంది పాలస్తీనియన్ కూలీలు గాజా నుంచి ఇజ్రాయెల్కు ఉపాధి పనులకు వెళ్తున్నారు. దీనివల్ల పాలస్తీనా ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం చేకూరుతోంది. ఇక మరోవైపు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య దౌత్య సంబంధాల కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. సౌదీ, ఇజ్రాయెల్ బంధం గాడిన పడితే మిగతా అరబ్ దేశాలు సైతం దౌత్య పరిష్కారాల వైపు మొగ్గు చూపే పరిస్థితి. మొత్తంగా పశ్చిమాసియాలో ఇతర దేశాల జోక్యం, ముఖ్యంగా అమెరికా ప్రమేయం పెరిగింది. ఈ మారుతున్న పరిణామాలను హమాస్ నిశితంగా గమనిస్తోంది. ఈ స్థితిని అనిశ్చితికి, ప్రతిష్టంభనకు గురిచేయాలంటే ఇజ్రాయెల్పై భారీ దాడికి దిగడమే మార్గమని హమాస్ భావించింది. నేరుగా కాకపోయినా ఇరాన్ పరోక్షంగా హమాస్ చర్యలకు పచ్చజెండా ఊపి ఉంటుందని అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియా మధ్య సంబంధాలు నెలకొనాలంటే పాలస్తీనియన్ అథారిటీతో రాజీ ఒప్పందం తప్పనిసరి అని అమెరికా పదే పదే ఇజ్రాయెల్ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తోంది. హమాస్కు పాలస్తీనియన్ అథారిటీకి మధ్య బద్ధ శత్రుత్వం ఉంది. ఇజ్రాయెల్, పాలస్తీనియన్ అథారిటీ మధ్య రాజీ ఒప్పందం కుదరడం హమాస్కు ససేమిరా ఇష్టం లేదు. మొత్తంగా సంధి ప్రయత్నాల క్రమాన్ని అనిశ్చితికి గురిచేయడమే హమాస్ లక్ష్యం. ఇజ్రాయెల్ ఆగర్భ శత్రువు ఇరాన్కు ప్రయోజనం. క్లుప్తంగా ఈ 3 కారణాలే తాజా యుద్ధ స్థితికి కారణంగా చెప్తారు నిపుణులు. హిజ్బుల్లా, హమాస్లకు ఇరాన్ నేరుగా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు లేవనే వాదనలు ఉన్నాయి. 2 ఉగ్ర సంస్థలు ఒక దేశంతో కలిసి సమన్వయంతో చేసిన దాడి అనే వాదన కూడా మరోవైపు వినిపిస్తోంది. అయితే హమాస్, హిజ్బుల్లా చర్యలకు అరబ్ దేశాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఉండే అవకాశం ఉంది అంటారు నిపుణులు. ఇజ్రాయెల్తో శాంతి చర్చలు చేయాలనుకుంటున్న అరబ్ దేశాలకు తాజా దాడులు నిరాశాజనకంగా మారాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరితే అరబ్ దేశాలు డోలాయమానంలో పడతాయి. జనసామర్థ్యం ఉన్న పాలస్తీనా భూభాగాలపై అమెరికా ఆయుధాలతో ఇజ్రాయెల్ దాడికి పాల్పడితే అరబ్ దేశాలు అనివార్యంగా పాలస్తీనా పక్షం వహించాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. లేదా ఇజ్రాయెల్తో తాము చేస్తున్న శాంతి ప్రయత్నాలు పాలస్తీనాకు ఎలా మేలు చేస్తాయో అరబ్ దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా ఒప్పించాలి. సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ నుంచి ఈ తరహా సాహస వైఖరిని ఆశించడం అసాధ్యం. కాబట్టి అంతిమంగా అరబ్ దేశాలు పాలస్తీనా వైపే మొగ్గు చూపుతాయి. ఇజ్రాయెల్ ముందున్న పరిష్కార మార్గాలు ఏమిటి మరి? ఇజ్రాయెల్ వద్ద ఉన్న తక్షణ పరిష్కార మార్గం గగనతల దాడులను ఉధృతం చేయడం, వీలైనంత మేర గాజాను ధ్వంసం చేసి హమాస్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడం, లేదా చర్చల ద్వారా ముందు బందీలను విడిపించుకోవడం. ఇవేవీ సాధ్యం కాని పక్షంలో గాజాను స్వాధీనం చేసుకునే దిశగా బలగాలను మోహరించాలి. ప్రస్తుతం ఇజ్రాయెల్ 2 ప్రధాన సమస్యలు ఎదుర్కొంటోంది. మొదటిది, ఒకవేళ ఇజ్రాయెల్ దాడికి దిగితే పాలస్తీనాలోని జనసామర్థ్యం ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకోవాలి. అలాంటి సమయంలో క్షతగాత్రులు, మృతుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇదే జరిగితే అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా ఇజ్రాయెల్ వాడే ఆధునిక ఆయుధాలన్నీ అమెరికా తయారు చేసినవి కావడంతో ఇజ్రాయెల్ వ్యతిరేకత కాస్త అమెరికా వ్యతిరేకతగా కూడా తర్జుమవుతుంది. ఇలాంటి క్లిష్ట స్థితిలో పశ్చిమాసియా దేశాల నుంచి మద్దతు కూడగట్టడం అసాధ్యంగా మారుతుంది. ఇక రెండో సమస్య, పూర్తిస్థాయి యుద్ధం చేసి గాజాను స్వాధీనం చేసుకోవాలి. గాజా స్వాధీనంతో తలెత్తే సవాళ్లు పరిష్కరించడం ఇజ్రాయెల్ ముందున్న మరో తలనొప్పి. 2005లో చోటు చేసుకున్న ఘర్షణాత్మక సమయంలోనే గాజాలో నివసించే ఇజ్రాయెల్ పౌరులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా వదిలేసి ఇజ్రాయెల్లోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు గాజాను తిరిగి స్వాధీనం చేసుకున్నా కూడా వారంతా తిరిగి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. మరో సమస్య, అక్కడ ఉన్న పాలస్తీనీయుల విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోవాలి, వారి నుంచి రాబోయే రోజుల్లో ఎదురయ్యే భద్రతాపరమైన సవాళ్లను ఎలా ఎదుర్కోవాలన్నది ఇజ్రాయెల్ ముందున్న కీలక సమస్య. నెతన్యాహు ఏం చేసే అవకాశం ఉంది?
నెతన్యాహు స్వతహాగా యుద్ధ పిపాసి అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల రీత్యా దీర్ఘకాలిక యుద్ధానికి సంసిద్ధత చూపడం లేదు. హమాస్కు సరైన గుణపాఠం నేర్పడం కోసం వాయుసేన సహాయంతో కొన్ని కీలకమైన దాడులకు దిగొచ్చు. ఈ దాడుల తీవ్రత రీత్యా హమాస్ కాల్పుల విరమణకు సిద్ధం కావచ్చు కూడా. ఆ తర్వాత జరిగే చర్చల్లో బందీల విడుదల షరతుగా చేర్చి దాడులను తాత్కాలికంగా నిలిపివేయచ్చు. అంటే మళ్లీ యథాతథ స్థితి. ఇక దీనికోసం నెతన్యాహు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది అంటారు అంతర్జాతీయ నిపుణులు. హమాస్పై ఒత్తిడి తేవడం కోసం అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల సహాయం కోరే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇవేవి ఫలించకపోతే యుద్ధం తప్ప మరో మార్గం లేదు. అయితే పరిస్థితి యుద్ధానికి దారితీసే అవకాశాలైతే లేవు. అందుకు ప్రధాన కారణం హమాస్ ప్రధాన ఉద్దేశం ఇజ్రాయెల్పై ఒత్తిడి తేవడమే. ఈ మొత్తం ఘర్షణాత్మక స్థితి వల్ల జెరూసలేం, వెస్ట్ బ్యాంకులపై ఇజ్రాయెల్ తన దాడులను నిలిపివేస్తుంది. ఇజ్రాయెల్ తన దీర్ఘకాలిక వ్యూహాత్మక అవసరాల రీత్యా నిరంతరం చేసే ఆపరేషన్లను నియంత్రించాలంటే ఒక భారీ అవసరమని హమాస్ భావించడం వల్లే ప్రస్తుత స్థితి తలెత్తింది. ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ యుద్ధ ఉద్రిక్తతలోకి హిజ్బుల్లా వచ్చి చేరితే పరిస్థితి మరింత దిగజారుతుంది. హిజ్బుల్లా వద్ద సుమారు 1,50,000 రాకెట్లున్నట్లు అంచనా. వీటన్నింటినీ ఇజ్రాయెల్లోని ప్రధాన నగరాలపై ప్రయోగిస్తే లెబనాన్ కూడా అనివార్యంగా యుద్ధంలో భాగమవుతుంది. పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఈ మొత్తం అంచనాల కారణంగానే ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాలపైనే ఎక్కువ దృష్టి సారించే అవకాశం ఉంది. సౌదీ అరేబియాతో పాటు ఈజిప్ట్, జోర్డాన్ సహా మిగతా దేశాలు అబ్రహం అకార్డ్పై సంతకాలు చేస్తున్నాయి. యుఏఈ, బహ్రెయిన్ ఈ ఒప్పందంపై మొగ్గు చూపుతున్నాయి. కాబట్టి ఈ దేశాలన్నీ కూడా కాల్పుల విరమణ కోరుకుంటున్నాయి. నెతన్యాహు అంతర్గతంగా తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన పౌర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి స్థితిలో యుద్ధానికి దిగడం దాదాపు అసాధ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.